అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. ఈరోజు నిన్న వచ్చిన మ్యాటర్స్ అనేది ఈరోజు వస్తున్నాయి మాకు మొత్తం టోటలు. సాయంత్రం పూట కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎవరన్నా కానీ ఎక్కడుండోళ్ళైనా సరే ప్రతి ఒక్క గల్లీలోకి వచ్చి మైకులు పెట్టుకొని దొంగతనాలుగా దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇళ్లల్లో తాళాలు తీసేసి ఇంట్లో సామాన్లు కూడా తీసుకుపోయే వాళ్ళు ఒక్కొక్క బస్తీలోకి వచ్చి ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఎంత ఆస్తులు ఉన్నాయి ఏందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పటం ఇదేను. ఇమ్మీడియట్లుగా గల్లీలకు వచ్చి మైకులు పెట్టుకొని ఆ చెవులు పోతున్నాయి, ప్రజలు మోసపోతున్నారు, ఇంటి ఓనర్లు మోసపోతున్నారు. తాళాలేసి పోయిన వాళ్ళు డబ్బులు కూడా గుంజుకుంటాం జరిగింది. 30,000 తీసుకొని పోయారు. అట్లాగనే ఒక లేడీ పెద్దామ ఈరోజు మ్యాటర్ పెట్టారు, చూశాను. చాలామంది ఇలాంటి దొంగల్ని రానియొద్దని మేము కోరుకుంటున్నారు ప్రజలు. ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేస్తేనే మన ప్రభుత్వానికి ప్రతి ఒక్కటి కూడా తెలియాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి మైకులు పెట్టించుకొని ప్రతి ఒక్క గల్లీకి వచ్చి ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు దొంగతనాలుగా దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలని చాలా ప్రాబ్లం చేస్తున్నారు. ప్రజలతోటి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి 11 గంటలకు కూడా కూరగాయలు అమ్మే మార్కెట్ వాళ్ళైనా సరే, సామాన్లు అమ్ముకునే వాళ్ళైనా సరే, సీపిర్లు అవన్నీ అమ్ముకునే వాళ్ళైనా సరే అర్ధరాత్రి నిద్రపోయే టైంలో 11 గంటలకు వచ్చి మైకులు పెట్టుకొని మా దగ్గర సీపిర్లు ఉన్నాయి, మా దగ్గర కూరగాయలు ఉన్నాయి, మా దగ్గర సామాన్లు ఉన్నాయి, తీసుకోండి, మీకెంత కావాలంటే అంత తక్కువకి ఇస్తాము అని చెప్పి వాళ్ళకి ఇట్లా మత్తు చల్లి నైట్ కూడా దొంగతనాలు అవుతున్నాయి. ప్రతి ఒక్క ఏరియాల్లో ఎంక్వైరీ చేసుకుంటే రేపొద్దుగాల బతికే బతుకుల్ని ప్రజల్ని మోసం చేస్తే మన ప్రభుత్వానికి కూడా తెలుసుకుంటే అది బాగుంటుందని ప్రజలు చెప్తున్నారు. గట్లాగానే మన ప్రభుత్వము ఏం చేస్తుంది, ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు ప్రజలని వాళ్ళు అడుగుతున్నారు. ప్రజలు దానికి సమాధానము ఏ ప్రభుత్వం చెప్తాదో ఆ ప్రభుత్వం ముందుకు రావాలి. ఏ ప్రభుత్వం అయితే గెలిచిందో ఆ గెలిచిన ప్రభుత్వాన్ని ప్రజల్ని పట్టించుకోవాలి. ఏ ఏరియాలో ఏది జరిగిందో అవన్నీ బయటికి తీసి అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లుగా ఒక రౌడీల్లాగా వచ్చి దొంగతనాలుగా 11 గంటలకు మైకులు పెట్టుకొని ఏ ఏరియాకైనా వస్తారా గల్లీలకి, అది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేని ఒక ప్రభుత్వము, ప్రజల్ని పట్టించుకోలేని ప్రభుత్వము, ఆ ప్రజలతో మీరు ఏం చేయాలని కోరుకుంటారు మన ప్రభుత్వము? మీరు ప్రజల కోసము మీరు ప్రభుత్వం అని చెప్పుకొని ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. ఇవాళ ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ మోసంలో ప్రజలు బాధపడుతుంటే ఏడుస్తుంటే ఆ ఏడుపు కంటి నీరు మన ప్రభుత్వానికి కూడా వస్తుంది. ఆ వచ్చే ప్రభుత్వము ప్రజల్ని పట్టించుకోకపోతే మరి ఆ ప్రభుత్వము ఏం చేస్తుంది? ప్రజల్ని పట్టించుకుంటుందా లేదా? ప్రజలతో ఉంటున్నారా లేదా? ప్రజలు చెప్పిన మాటలు వింటున్నారా లేదా? ప్రజలతో మేమున్నాం మా ప్రభుత్వం అని చెప్తున్నారా లేదా? చెప్పారా లేదా? కనీసం ఒక సపోర్ట్ కూడా ప్రజలకు ఇవ్వటం లేదు ప్రభుత్వము. ఎక్కడ ఏ జరిగినా కూడా ఈ సెవెన వింటారు, ఆ
వదిలేస్తున్నారు. అలాంటి ప్రభుత్వము ఇవాళ బయటకు వచ్చి తేలిందంటే, కానీ ఆ తేలుగుల్లో ఒక తేలుగుడితే ఆ రక్తం ఎంత బయటకు వస్తుందో ఆ తేలుతోటే వాళ్ళు బతుకుతున్నారని ప్రజలు చెప్తున్నారు. అట్లాగనే ఏ ప్రభుత్వం అయితే ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజలకి ఒక సపోర్ట్ లేకుండా, వాళ్ళకి పడే కష్టాలకి ఫలితం అనేది ఇవ్వటం లేదు. కాబట్టి ఆ ప్రజలు కోరుకునే కోరికలు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకొని, ఎక్కడైతే ఏ ప్రభుత్వాలు అయితే గెలిచినాయో, ఎక్కడైతే ఏ ఎమ్మెల్యేలు గెలిచారో, ఎక్కడైతే ఏ కార్పొరేటర్లు గెలిచారో, ప్రెసిడెంట్లు గెలిచారో, అట్లాగానే ఎంపీలు గారు ఎమ్మెల్యేలు గారు కూడా గెలిచారు. కాబట్టి ఎక్కడ ఏ దొంగ రోడ్లు దొంగ వ్యవహారాలు ఉన్నాయో అలాంటి మీద కూడా దృష్టి పెట్టండి ప్రభుత్వము. ప్రజల్ని పట్టించుకొని ప్రజలు పడే కష్టాలకి మేమున్నాము ప్రభుత్వం అని చెప్పే గుణము ఒక ప్రజలకి తీసుకురావాలని, వాళ్ళు కోరుకునే కోరికలు ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకొని ఆ ప్రజల కోరికలు తీర్చాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగనే ఇలాంటి జరిగిన తప్పుల్ని బయటికి తీయలేకపోతే ఏ ప్రభుత్వం కూడా ముందుకు అడుగు వేయలేదు, వాళ్ళకొచ్చి సమాధానం చెప్పలేదు ప్రజలకి. వాళ్ళు ఆడే ఆటలకి, వాళ్ళు పాడుకునే పాటలకి ప్రభుత్వము వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో ఆ ఆస్తుల కోసం మన ప్రభుత్వానికి ఉంటుంది, ఆ ఆస్తులు గుంజుకుంటానికి మన ప్రభుత్వానికి ఉంటుంది. దాని మీద దృష్టి పెడుతున్నారే తప్ప ప్రజలకి ప్రభుత్వము, కానీ ప్రజల్ని పట్టించుకోలేని ప్రభుత్వం బయటికి ఇంకా రాలేదు. ఒకవేళ ప్రభుత్వం ప్రజల కోసం మంచిగా మేము చూసుకున్నామనే ప్రభుత్వం వస్తే అప్పుడు ప్రజలకి మేమున్నామని ధైర్యం అనేది చూపెడుతుంది ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వము మళ్ళాసారి ఇలాంటి మంచి ప్రభుత్వాలు రావాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుకునే కోరికలు చాలా మందికి చెప్తున్నారు. అలాంటి మనుషుల్ని మనం చెప్పేటప్పుడు ఒక మాటకి ఒక ఇలువ ఇలేని ఒక ప్రభుత్వము ఏం చేయాలని కోరుకుంటుంది, ఏం చేస్తారని కోరుకుంటుంది? ఏమి చేయలేరు. వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారే తప్ప, వాళ్ళ జీవితాల్ని వాళ్ళు గడిపించుకుంటున్నారే తప్ప, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇంటిలో ఉంచుకుంటానికే తప్ప ప్రజల్ని పట్టించుకునే లైఫ్ వాళ్ళకి లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి ప్రజల్ని పట్టించుకొని వాళ్ళ సమస్యలు అనేది బయటికి తీయాలి. ఎక్కడ ఏం జరిగింది కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఒక ప్రభుత్వం అయ్యుండి 11 గంటలకు 12 గంటలకి కూరగాయల మార్కెట్లో రోడ్లు ఊడ్చుకునే వాళ్ళు ఎవరన్నా కానీ ఒక సపోర్టు ప్రతి ఒక్క ఏరియాకి, ప్రతి ఒక్క గల్లీలోకి ఒక సపోర్ట్ అనేది ఉండాలి. అట్లాగనే ప్రతి ఒక్క గల్లీలోకి, ప్రతి ఒక్క ఏరియాలోకి సీసీ కెమెరాలు పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవటం లేదు. ప్రజలు ఎట్లన్నా పోనీ, ఎట్లన్నా కానీ, ఏదన్నా కానీ ఆ ప్రభుత్వం కోరుకుని వాళ్ళ ఇంటి ముందే సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. ప్రభుత్వాలు వాళ్ళ ఇంటి ముందే సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. మరి ప్రజలు ఇళ్ళ ముందులో వాళ్ళ స్తంభాలకి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ప్రజలకు మీరు ఒక్కొక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ప్రభుత్వము మీ అవసరాల కోసము మీ ఇంటికి వచ్చే సీసీ కెమెరాలు అయితే మీకు ఉంటున్నాయి ప్రభుత్వానికి, కానీ ప్రజలకి సీసీ కెమెరాలు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మోసపోతున్నారు కాబట్టి, మీ ప్రభుత్వం గెలుస్తుంది కాబట్టి ఆ సీసీ కెమెరాలో మీ ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు చేసినా కూడా సప్పుడు చేయకుండా మీ దగ్గర సీసీ కెమెరాలు మిమ్మల్ని ఎవరు ఏం చేసింది కూడా మీకు తెలుస్తాయి, కానీ ప్రజలకు తెలియవు. అదే ప్రజల ఇళ్ళ ముందు కూడా స్తంభాలకి సీసీ కెమెరాలు పెడితే ఎక్కడ ఏం జరిగింది కూడా ప్రభుత్వానికి తెలిసింది, ప్రజలకి తెలుస్తుంది, పోలీస్ ఆఫీసర్లకు తెలుస్తుంది, ప్రతి ఒక్క
నడుస్తుంది. ఇలాంటి సిస్టమ్ అనేది మన ప్రభుత్వము వచ్చి స్తంభాలకు సీసీ కెమెరాలు పెట్టమని, ఎక్కడ ఏ దొంగలు వస్తున్నారు, ఏ ఇళ్లల్లో ఏ తాళాలు తీసి దొంగలుగా వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియకుండా మళ్ళా సర్దుకొని పోతున్నారో, ఇలాంటి ప్రతి ఒక్క రౌడీల్ని పట్టుకొని వాళ్ళకి ఒక శిక్ష అనేది వేయాలని మన పోలీస్ ఆఫీసర్లకు కూడా మేము మెచ్చుకునేది అది ఒక్కటేను. పోలీస్ ఆఫీసర్కి కూడా ధన్యవాదాలు. అట్లాగనే ఆడపిల్లలు బయట తల్లిదండ్రులకు తెలియటం లేదు. వాస్తవంగా ఆడపిల్లలంటే ఏంటి, ఆడపిల్లలు ఒక చిన్న పిల్లల ముందు కూడా భుజాల మీద చేతులు వేసుకొని ఒక తల్లిదండ్రుల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళ బతుకులు బతకలేకపోతున్నారు, వాళ్ళ బాధ అనేది పడలేకపోతున్నారు. ఒక ఆడపిల్ల, ఒక కడుపును పుట్టిన ఆడపిల్ల, ఒక తల్లికి పుట్టిన ఆడపిల్లల్ని ఒక రోడ్డు మీద ఆడపిల్లల జెంట్స్ మీద చెయ్యేసుకొని రోడ్ల మీద కూర్చుంటే అసహ్యం వేస్తుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు పోయే వాళ్ళకి. అయ్యో రేపొద్దుగాల నా పిల్లలు కూడా ఇలా అలవాటు అవుతారా? ఒక ఆడపిల్లని చంప పగలగొడితే రాత్రి నాకు అది చాలా బాధ అనిపించింది. చాలామంది కూడా వాడిని కొట్టడం జరిగింది. వాళ్ళ ఫోటోలు పెడితే బాగుండదు, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తారని మేము పెట్టలేకపోతున్నాము. ఇలాంటి తప్పులు జరగకుండా ఒక సీసీ కెమెరాలు ఎక్కడ ఏం జరిగాయి కూడా పెడితే, ఒక్కొక్క ఏరియాకి స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాలకు సీసీ కెమెరాలు పెట్టుకొని ఎక్కడ ఎవరు ఏం చేస్తుంది అందరికీ తెలిసిపోతాయి. కాబట్టి ప్రభుత్వానికి ఉంటే సీసీ కెమెరాలు గొప్పతనం కాదు, అదే సీసీ కెమెరాలు ప్రజలకు కూడా గొప్పతనం తెచ్చుకునే ప్రభుత్వము ఒక సీసీ కెమెరాలు అనేది పెట్టిస్తేనే ఆ ప్రభుత్వం మెచ్చుకుంటుంది, ఆ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ఇలాంటి సిస్టమ్ పాటించి ప్రతి ఒక్క ఏరియాకి సీసీ కెమెరాలు పెట్టమని, మీరు ఎంతో ఆస్తులకి ఎగబడ్డారు, ఎంతో ఆస్తులు తిన్నారు, ఎంతో ఆస్తుల్ని పట్టించుకున్నారు. మీ కడుపు మీరే నింపుకుంటే కాదు, ప్రజల కడుపులు కూడా నింపండి. ప్రజలకు అనేది ఒక హెల్ప్ ఇవ్వండి. ప్రజలతో ఉండి ప్రతి ఒక్క ఊర్లకి ప్రతి ఒక్క ఏరియాలకు వచ్చి ఎంక్వైరీ చెయ్యండి. ఇలాంటి దొంగతనాలు, ఇలాంటి రౌడీల్లాగా ఆడపిల్లల్ని తీసుకొని పోయి ఎక్కడెక్కడో వేసి చేస్తుంటే మన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రజలు అడుగుతుంటే ఆ క్వశ్చన్కి ఆన్సరు ప్రభుత్వం చెప్పగలుగుతారా? పోలీసు ఆఫీసర్లు చెప్పగలుగుతారా? ప్రజలు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే తెలిసిన వాళ్ళకే తెలిసిద్ది ఆ బాధ అంటే ఏంటో. ఎవరైతే బాధపడి వాళ్ళ బిడ్డల్ని బయట ఇది చేశారో ఆ భార్యాభర్తలకే తెలిసిద్ది ఆ బాధలేంటిదో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకే తెలిసిద్ది ఆ బాధలేందో. కానీ ఇది మొత్తం కూడా పట్టించుకొని మన ప్రభుత్వము ప్రజలకి ముందడుగు వేసి ప్రజల బాధల్ని పట్టించుకొని ప్రజలకి ఉండే వాళ్ళ బాధల్ని మనం చూసుకొని వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇస్తే ఆ లైఫ్లో మన ప్రభుత్వము మంచి పేరు మంచి స్థాయికి ఎదగాలని కోరుకొని ప్రతి ఒక్క ప్రజలు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఇలాంటి తప్పులు జరగకుండా మన ప్రభుత్వము ఒక సీరియస్గా యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క ఏరియాకి నైట్ 11 గంటలకి వచ్చే వాళ్ళని వాళ్ళ మీద ఇమ్మీడియట్గా జైల్లో వేయాలని మేము కోరుకుంటూ, మైకులు పెట్టొద్దని, చెవులు పోతున్నాయి, వాళ్ళ కరోనాని వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షాలలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నారు. ఆ మైకుల వల్ల కూడా ఆ చెవులు పోతున్నాయి. ఆ చెవులు పోయే టైంలో కూడా వాళ్ళు పట్టించుకోలేని ఒక ప్రభుత్వం అని అంటున్నారు. ఆ ప్రభుత్వం కూడా చూసి గమనించి మన ప్రజల్ని పట్టించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి పేరు రావాలని మేము కోరుకొని ప్రతి ఒక్క ప్రభుత్వానికి ప్రజలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండే లక్ష్మి, సోషల్ మీడియా, తెలంగాణ.
మీకు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే మాకు చెప్పండి, మా ప్రెస్ వాళ్ళకి, ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళకి కూడా చెప్పండి. మీరు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా బయటికి తీసేదే సోషల్ మీడియా వాళ్ళు. ఎక్కడ ఏ తప్పులు జరిగినా కూడా సోషల్ మీడియా వాళ్ళు. అందరూ ఒకేలాగా ఉండరు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారని కోరుకోవద్దు ఎప్పుడు కూడా. అది గమనించి ప్రతి ఒక్క ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ప్రజల్ని పట్టించుకొని ప్రజలతో ఉండి మంచి పేరు, మంచి స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండే లక్ష్మి సోషల్ మీడియా. థ్యాంక్ యూ.